ఏపీ మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపైన చర్చించారు మంత్రులు. ప్రధానంగా సోషల్ మీడియా పోస్టులపైనే చర్చించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు విపరీతంగా జరుగుతున్నాయని, దీన్ని అడ్డుకునేలా చర్యలు తీసుకుందామని సీఎం చెప్పారు. దీనికోసం విధి విధానాలు రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోంమంత్రి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని, పార్థసారథులతో ఏర్పాటు కానున్న కేబినెట్ సబ్ కమిటీ కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనల రూపకల్పనకు కృషి చేయనుంది. తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలని సీఎం ఆదేశించారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు కానీ అది శృతి మించకూడదన్నారు. ఇక కేబినెట్ భేటీలో సుగాలి ప్రీతి మృతి కేసు, యూరియా ఆందోళనలపైన చర్చ జరిగింది. సుగాలి ప్రీతి మృతి కేసు సీబీఐ అప్పగించిన విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అయితే ఆ కుటుంబానికి అండగా నిలిచినందుకు రాజకీయంగా తనను టార్గెట్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వార్థ రాజకీయాల కోసం విష ప్రచారం చేస్తున్నారని, దాన్ని ధీటుగా తిప్పికొట్టాలన్నారు. ఇటు యూరియా నిల్వలపైన దుష్ప్రచారం జరుగుతోందని, దీనికి వైసీపీనే కారణమని సీఎం చంద్రబాబు అన్నారు. సమస్య లేకుండా చర్యలు తీసుకున్నా వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయామని మంత్రులతో చెప్పారు. శాఖల మధ్య సమన్వయంతో ఇకపై ఇలాంటి దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వంపై విమర్శలతో పాటు ఎన్డీఏ భాగస్వామి పక్షాలపై ఎలాంటి విమర్శ వచ్చినా గట్టిగా తిప్పికొట్టాలని సీఎం ఆదేశించారు. మోదీ తల్లిపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ విమర్శలను సకాలంలో తిప్పికొట్టాల్సి ఉందన్నారు. కూటమి పార్టీలుగా పరస్పరం సహకరించుకుంటూ ఎవరిపై ఎలాంటి విమర్శ వచ్చినా సమర్థంగా తిప్పికొడదామని సూచించారు. కిలేడి, అరుణ వ్యవహారంలో అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల నేతలు నిందపడాల్సి వస్తోందని నాదెండ్ల మనోహర్ కేబినెట్ దృష్టికి తీసుకువచ్చారు.